బిగ్ బాస్ సీజన్ 9 ఐదో వారం వీకెండ్ ఆసక్తికరంగా మారింది. ఓవైపు ఎలిమినేషన్ ట్విస్టులు, టన్నులతో సాగుతుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోకి రాబోతున్నారు. దీంతో ఈ వారం వీకెండ్‌పై అందరి దృష్టి పడింది. డేంజర్ జోన్‌లో నుంచి కొందరు సేఫ్ కాగా ఫైనల్‌గా నామినేషన్‌లో సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరి, డిమాన్ పవన్, శ్రీజ, సంజన ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా మారింది. డేంజర్ జోన్‌లో ఫ్లోరా, అలాగే డిమాన్, అలాగే రీతూ చౌదరి వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐదో వారం ఎలిమినేట్ అయింది ఎవరో కాదు, ఫ్లోరా షైని. తను ఎందుకు ఎలిమినేట్ అయింది అన్నదానికి బలమైన కారణం ఉంది. బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి 5 వారాలైంది. ప్రారంభంలో ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లము కొత్త అని భావించవచ్చు. ఇతరులతో మాట్లాడటం గానీ, బలంగా గేమ్, టాస్కులు ఆడటంలో సమస్య ఉండొచ్చు. కానీ 5 వారాలు వచ్చినా ఆమె తీరు మారలేదు. హౌస్‌లో చాలా వరకు సైలెంట్‌గా ఉంటుంది. ఎవరితోనూ ఫ్రీగా కలవటం లేదు. టాస్కుల్లో యాక్టివ్‌గా లేదు. అంతేకాదు ఇప్పటికే ఓసారి ఆమె బోరింగ్ ట్యాగ్‌తో జైలుకి కూడా వెళ్ళింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఫ్లోరా హౌస్‌లో ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. ఈ కారణంతో ఈ వారం ఆమెని ఎలిమినేట్ చేశారని సమాచారం. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా ఉంది. డేంజర్ జోన్‌లో ఉన్న మిగతా ఇద్దరు కంటెస్టెంట్ ఒకటి డిమాన్ పవన్, అలాగే రీతూ చౌదరి. మరి వీళ్ళిద్దరిలో మేబీ డిమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడేమో చూడాలి.